అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనములు. ఈ లోకములో అన్నీ గతించిపోయేవే, అయితే ఈ లోకములో నిలిచేవి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని పరిశుద్ధ లేఖనము సెలవిస్తోంది. ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలంటే ఈ 3 సుగుణములు కలిగి ఉండి తీరాలి. కొలస్సీయ సంఘమునకు ఈ 3 సుగుణములు ఉన్నాయి కాబట్టి పౌలు భక్తుడు వారిని బట్టి, ఆ సంఘమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఆమేన్. ఈ సంఘమునకు పరలోక రాజ్యములో చేరుకుంటామనే గొప్ప నిరీక్షణ ఉన్నది. మన కొరకు ప్రాణము పెట్టిన యేసేనందు పరిపూర్ణమైన విశ్వాసము ఉన్నది. తోటి సహోదరుల మీద ప్రేమ ఉన్నది. అందుకే కొలస్సే సంఘము చాలా శ్రేష్టమైన సంఘము. ఈ 3 సుగుణములు మనలో ఉంటే పెండ్లి కుమార్తె వలె సిద్ధపడిన సంఘము వలె మనము కూడా మన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు కొరకు జీవించగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, పెండ్లి కుమారుడైన మీకు వందనములు. మీ పెండ్లి కుమార్తెగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అను ఆభరణములతో మమ్మలను అలంకరించి మీ కొరకు సిద్ధపరచమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.